ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఈ చిత్రం విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం మళ్లీ వాయిదా పడింది. ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలని సహా దర్శకుడు జ్యోతికృష్ణ ఇటీవల మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్లో బయటపెట్టారు. జ్యోతికృష్ణ మాట్లాడుతూ, బ్రిటిషర్లు మన దేశాన్ని ఆక్రమించే ముందు ముహమ్మద్ సుల్తాన్ అనే రాజు బందరు పోర్టు ద్వారా మన దేశానికి గట్వేలా మారాడు. ఈ పోర్టు ఆధారంగా ఒక భారీ సీన్ ను 17వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కించాం. ప్రేక్షకులు థియేటర్లో చూస్తుంటే గూస్బంప్స్ వస్తాయి అని అన్నారు. ఈ సీన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారట. బ్రిటిషర్లు మన సంపదని దోచుకుపోయే ప్రయత్నంలో ఉంటారు, కానీ పవన్ సార్ వారిని అడ్డుకుంటారు. ఇది సీజ్ ద షిప్ అన్న డైలాగ్ గుర్తు వచ్చేలా ఉంటోంది. థియేటర్లో మాస్ రెస్పాన్స్ ఖాయం అన్నారు జ్యోతికృష్ణ. ఈ సినిమాలో గ్రాఫిక్స్ పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అందుకే రిలీజ్ రేటు పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమా కోసం 250 కోట్లకి పైగా ఖర్చు చేశారట. నిర్మాత ఏఎం రత్నం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జ్యోతికృష్ణ. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫిజికల్, మెంటలీ రెండు వైపులా కూడా బాగా ట్రైనింగ్ తీసుకున్నారట. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 17వ శతాబ్దం నేపథ్యం, బ్రిటిష్ కాలం, పోర్ట్ బ్యాక్ డ్రాప్, పవన్ కళ్యాణ్ యాక్షన్ అన్ని కలిపోస్తే ఫ్యాన్స్ కి పండగే. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పార్ట్ ని, డబ్బింగ్ పార్ట్ ని కూడా పూర్తి చేయడంతో విడుదల అవ్వడమే మిగిలి ఉంది. అయితే ఈ నెలలో ప్రేక్షకుల ముందుకి రావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడ్డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హరిహర వీరమల్లు చిత్రం ఇప్పటికే 10 సార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో సినిమా వాయిదాల పర్వం కొనసాగుతూ ఉండడం విశేషం. హరిహర వీరమల్లు చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూనే మరోవైపు కొత్త రిలీజ్ డేట్ పైన క్లారిటీ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకులు ఎంతో సహనంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని గ్రాండ్ విజువల్స్ తో చూపించడానికి ప్రతి షాట్ ని అద్భుతంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే మునుపు ప్రకటించిన తేదీకి థియేటర్లు సినిమాని విడుదల చేయలేకపోతూ ఉన్నాము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ కాస్త సమయం కోరుతున్నామని చెప్పారు. ఇక కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తున్నారు. అది త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేయబోతున్నాము అని ట్రైలర్ తో పాటుగానే కొత్త రిలీజ్ డేట్ వస్తుందని ప్రకటించారు. మొఘల్ కాలంలో కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే కథాంశంతో చిత్రీకరించారు. ఈ చిత్రంలో భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్టంట్ కి అందరూ ఫిదా అవుతారని మేకర్స్ హామీ ఇస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.